వెల్కమ్ టు డయల్ వ్యూ. అందరూ శాకాహారులే, మరి రొయ్యల ముళ్ళు ఎక్కడికి పోయిందనేది సామెత. పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా సామెతలు. ముంబై వరుస పేలుళ్లకు సంబంధించిన కోర్టు తీర్పును చూస్తే రొయ్యల ముళ్ళు సామెత నిజమే కదా అని అనిపిస్తుంది. దోషులంతా నిర్దోషులైతే మరి నేరస్తులెవరు? అందరూ అమాయకులే అయితే అక్రమార్కులు ఇంకెవరు అనేది ఇప్పుడు బేతాళ ప్రశ్న. అది జూలై 11, 2006వ సంవత్సరం. ముంబై లోకల్ ట్రైన్స్ కిక్కిరిసి ఉన్నాయి. ఆఫీసుల నుంచి ఎంప్లాయీస్, కూలి పనుల నుంచి అతి సామాన్యులు, ఇలా వివిధ వర్గాల ప్రయాణికులతో లోకల్ ట్రైన్స్ కిటకిటలాడుతున్నాయి. సరిగ్గా సాయంత్రం 6:24 ప్రారంభమైన తొలి బ్లాస్ట్ 7వ పేలుడుతో 6:35 ముగిసింది. అంటే 11 నిమిషాల వ్యవధిలో 7 చోట్ల బాంబులు 189 మందిని బలి తీసుకుంటే 800 మందిని తీవ్ర గాయాల పాలు చేసి నిత్య నరకంలోకి తోసేశాయి. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత ముంబై పేలుళ్ల కేసులో నిందితులు రిలీజ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళంతా అమాయకులు, నిర్దోషులు అని కోర్టు తేల్చేసింది కనుక. ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన సాక్ష్యాధారాలను చూపలేకపోవటం వల్ల దోషులు కాస్త నిర్దోషులుగా రిలీజ్ అయ్యారు. అవునా? అదే నిజమైతే 189 మంది ప్రాణాలను మింగేసిన నరరూప రాక్షసులు ఎవరు, ఎక్కడ? ఇంతకీ ప్రాసిక్యూషన్ ఎందుకు ఫెయిల్ అయింది? ముంబై పేలుళ్లకు సంబంధించి 2015లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ కోర్ట్ 12 మందిని దోషులుగా గుర్తించింది. వీరిలో 5 మందికి మరణశిక్ష, 7 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. కానీ నిందితులు ముంబై హైకోర్టుకు వెళ్లారు. వీళ్ల తరపున వాదించిన లాయర్ డాక్టర్ మురళీధర్ సార్ ఒడిషా హైకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా పనిచేశారు. ఆయన నిందితుల తరపున వాదించారు. ఈయనకు ఫీజుతో సహా మిగతా ఖర్చులు ఎవరు పెట్టుకున్నారో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. జమాతే ఉలేమా ఈ హింద్ అనే గ్రూపు. ఎందుకంటే ఈ బ్లాస్ట్ చేసింది ఇండియన్ ముజాహుద్దీన్ అనే టెర్రరిస్ట్ గ్రూప్. మరి ఇలాంటి గ్రూపుకు ఆర్థిక సహాయం చేసింది. అంటే ఇది ముసుగులో ఉన్న మరో టెర్రరిస్ట్ గ్రూప్ అని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ మురళీధర్ ఎందుకు వాదించినట్లు? కేవలం ఫీజు కోసమేనా, లేక నిందితులంతా అమాయకులని అనుకున్నారా? ఇదే అర్థం కావటం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇదే మురళీధర్ను సుప్రీంకోర్టు జడ్జిగా కొలీజియం 2 సార్లు రికమెండ్ చేసింది. కానీ కేంద్రం 2 సార్లు ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. కొలీజియంపై వస్తున్న విమర్శలు అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కేంద్రానికి వాళ్లకు మధ్య కొన్నిసార్లు ఇలాంటి భేదాభిప్రాయాలే వస్తున్నాయి. మరి ఇన్ని రకాలుగా ఇంత స్థాయిలో ఎవరు మేనేజ్ చేస్తున్నారనేటువంటిదే పజిల్. ఇంకో దారుణం ఏమిటంటే, అడ్వకేట్కు ఫీజు చెల్లించిన జమాతే ఉలేమా ఈ హింద్ గ్రూప్ ఈ ఒక్క కేసులోనే కాదు, ముంబై 26/11 అటాక్స్, 2002 అక్షర్ధామ్ టెంపుల్ అటాక్, 2010 జర్మన్ బేకరీ బాంబ్ బ్లాస్ట్, 2010 చిన్నస్వామి స్టేడియం బాంబ్ బ్లాస్ట్, ఇలా 12 కేసుల్లో ఈ సంస్థ నిందితుల కోసం భారీగా ఖర్చు పెట్టి మరీ వాదించింది. భారత్కు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని పోషిస్తున్న వాళ్ళు బయట నుంచే చేస్తున్నారు. కానీ ఇలా మన దేశంలోనే ఉండి ఇలా టెర్రరిస్టులను గాడ్ చేస్తున్న వాళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? వాళ్ళు మన వ్యవస్థలో ఎంత బలంగా చొరబడ్డారో, ఎలా పాతుకుపోయారో తెలుసుకుంటే మన ఒళ్ళు జలధరిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముంబై లోకల్ ట్రైన్ బ్లాస్టులన్నీ చేసింది స్లీపర్ సెల్స్. అందరూ వాళ్లే. అంటే అప్పటి వరకు ఎక్కడా రికార్డుల్లో లేనివారు, ఎవరికీ తెలియని వాళ్ళు. వాళ్ళకి టెర్రరిస్టులు ఇచ్చిన ఆదేశాలతో టెర్రరిస్టులుగా మారి ఈ బ్లాస్టులు చేశారు. దీన్ని బట్టి మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అందరూ గుర్తించి తీరాలి. భారతీయులుగా ఉంటూనే, మన దేశంలో ఉంటూనే మన భారతీయులనే చంపేస్తున్న ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాలో అది ఎంత కీలకమో గుర్తించటం అత్యంత ఎమర్జెన్సీ ఇప్పుడు.